ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ కి స్వాగతం. మనం ప్రస్తుతం మనతో ఒక ఆమె ఉన్నారు. ఆమె వేదన ఏంటంటే భర్త చనిపోయి 8 నెలలు అవుతుంది. రేషన్ కార్డులో నుంచి తొలగించారు, ఓటర్ ఐడి నుంచి కూడా తొలగించారు. పెన్షన్ అడిగితే లీస్ట్ వచ్చిందంట, కానీ అమౌంట్ రాలేదంట 8 నెలల నుంచి. ఇది ఆమె వేదన, ఆమె బాధ. ఆమె మాటల్లోనే విందాం రండి. నమస్తే మా. నమస్తే. చెప్పండి. 8 నెలలు అయిందమ్మా. పింఛన్ ఈ పొద్దుకి లీస్ట్ వచ్చింది, అమౌంట్ పడలేదు ఇంకా అంటారు. అడిగినాడల్లా మన సభ సీక్రెట్ వచ్చినాడు అడిగితే రమ్మన్నారెడ్డి వాళ్ళందరినీ పడిందిలే అమ్మా, వచ్చే నెల ఇస్తాము ఈ నెల అడిగితే ఇంకా రాలేదు అంటారు. ఇంకెన్నాడు ఇచ్చేది వాళ్ళు పింఛన్. పింఛన్ సచివాలయంలో అడిగితే లీస్ట్ ఉందమ్మా, అమౌంట్ పడలేదు ఇంకా, అమౌంట్ రాలేదు, వస్తే ఇది పెట్టుకొని మేము ఇస్తాము అంటారు. లీస్ట్ వచ్చినప్పుడు అమౌంట్ ఎందుకు రాదంట? ఎందుకు రాదు అది నేను అడిగొచ్చిన. ఓట్లీట్లో కొట్టేసిన, భీమ్ కార్డులో పేరు కొట్టేసినారు, అమౌంట్లు వచ్చి పడకుండా ఎట్లుంటుందంటే ఎవరు తీసుకుంటే ఎక్కలేదమ్మా, వస్తానే నీ డబ్బులు నీకు ఇస్తాము అంటారు. 8 నెలల నుంచి 8 నెలల నుంచి ఇంకా వస్తానే ఉంది అంటారు. ఏటకి వస్తుందో ఎప్పుడు వస్తుందో, తెల్లారి నెంక వస్తుందో పొద్దుగుండి నెంక వస్తుందో, మేము కూడా చచ్చిపోలేము. అది వచ్చి మాట్లాడద్దండి. ఇంకంతేనమ్మా ఉండేది అడా. లేకపోతే 8 నెలలు ఏంటికి దాకా ఉంటుంది పింఛను. ఎవరుకుంటుంది నంబర్ ఏడని అడిగితే 6 నెలలకే పింఛను ఇచ్చింది, ఇంకా ఎందుకు లేదు అంటారు. ఈ చూస్తే ఇస్తుంది సచివాలయంలోనే. ఒక వారంటీ నడితే మేమేం చేస్తాం, పెద్దమ్మ ఆటికి బండి ఇటుకి బండి అంటారు. ఏటికి వాళ్ళు మేము తెలియని వాళ్ళు మేము ఆటికి పోయి అడిగేది చెప్పు. వీళ్ళు అడిగితే ఆటికి బండి MD ఆఫీసు బండి అంటారు. MD ఆఫీసు పోయి మేము తెలియని వాళ్ళు మేము అడిగేది, తెలియని వాళ్ళు మేము ఆటికి పోయి అడిగేది. 8 నెలలు అన్నా ఇయ్యాలి కదా పింఛను. 8 నెలలు లేదు, 9 నెలలు లేదు, 10 నెలలు లేదు పింఛను. ఈ పద్ధతికి లేదు. సచివాలయం లేకపోయాడు కదా, సచివాలయం లేకపోతే అదే ఆ మాట చెప్తారు. మేడ పెద్దమ్మ నిజమేను, వెనకొచ్చిన వాళ్ళు బిందు పెట్టి, ముందు వచ్చిన వాళ్ళు బిందు తీసేసి వెనకొచ్చిన వాళ్ళు బిందు పెడితే బాధే కదా, రాలేదు పెద్దమ్మ అమౌంట్ వచ్చింది ఇస్తాము అంటారు. మేము పోయి ఆటికి పోయి అడిగేది పింఛను. ఎవరిని అడగాలి? మన మీటింగ్లో అడిగితే వచ్చింది వచ్చే ఇస్తాము అని. నిదానంగా నాకు బాధ అయిపోతుంది. అయితే పొలాలు చచ్చిపోయినా చింత లేదు, ఏమీ లేదు కానీ. చూస్తున్నాం కదా, ఇది ఆమె యొక్క ఆవేదన. లాస్ట్ నా మరణమే వస్తుందేమో కానీ నాకు పింఛన్ రాదు అంటున్న బాధితురాలు. ఒక భర్త చనిపోయిన 6 నెలల లోపు లేదా వయసు అయిన వాళ్ళు కానీ 6 నెలల్లో పింఛన్ రావాలి. జనవరిలో, తర్వాత శాంక్షన్ జూన్లో అవుతుంది బ్రదర్. ఆమె భర్త చనిపోయి 8 నెలలు అవుతున్నా పింఛన్ రావడానికి కారణం ఏమంటారు? పింఛన్ రావడానికి కారణం ఏమన్నంటే, మేమైతే రేషన్ కార్డులో డిలీట్ చేసినాము. ఎందుకు డిలీట్ చేశారు? అతను భర్త చనిపోయినాడు కాబట్టి డిలీట్ చేయించి డెత్ సర్టిఫికేట్ ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి పెన్షన్కి ఎలిజిబుల్ లిస్ట్లో పెట్టినాము. ఈ కేవైసీ వస్తుందని చూస్తున్నాం, కాకపోతే ఈ కేవైసీకి ఏమో రావట్లేదు. అంటే ఆమెకు మాత్రమే రావట్లేదా? లేదండి, 25 మెంబర్స్ మాత్రము అక్కడ ఈ 6 నెలల్లో రావాల్సిందే. కాకపోతే 11 మాత్రం రిలీజ్ అని, ఇంకా మిగతా 14 ఉంటే అది రిలీజ్. కారణము మాకైతే తెలియదు. వాళ్ళైతే నెక్స్ట్ మంత్ వస్తుంది అని అంటున్నారు. మా వెల్ఫేర్ వాళ్ళు చెప్తున్నారు. మీకు ఇంకా ఏమన్నా న్యూస్ కావాలంటే సచివాలయం దగ్గరికి వెళ్ళి అడగచ్చు. ఎందుకంటే మాకు అన్ని రైట్స్ మాకే ఉండదు, మా చేతిలో ఏముంది. నా వరకు నేనేమి నా అప్లికేషన్ ఇవ్వడం వరకు నా బాధ్యత. ఏమన్నా ఈకేవైసీకి వస్తే చేయడం నా బాధ్యత, అంతవరకు నాకు తెలుసు. అంతకుమించి నాకేం తెలుస్తుంది? మీకు ఏం తెలియదు అంటున్నారు కదా, డిలీట్ చేయడం మీకు తెలుసు, ఆమె భర్త చనిపోయడము మీకు తెలుసు, తర్వాత ఓటర్ లిస్ట్ లో నుంచి కూడా తెలుసు. పింఛన్ ఇవ్వడం మాత్రం ఎందుకు తెలియలేదు? ఎందుకు తెలియలేదు అంటే సాంకేతిక ఏదో కారణాల వలన మాకు. అది క్వశ్చన్ మీరు వేయాలి బ్రదర్. ఎందుకంటే మీకు రైట్స్ ఇచ్చారు, ఏమి రిమూవ్ చేయడానికి రైట్స్ ఇచ్చిన వాళ్ళు పింఛన్ ఇవ్వడానికి కూడా రైట్స్ ఉంటాయి మేడం. ఒకటే, అన్ని రైట్స్ వాలంటరీ అనే వాళ్ళకి ఎక్కడ కూడా లేదు. తీసేయడానికి వాలంటరీకి రైట్స్ ఇచ్చారు బ్రదర్. తీసేయకపోతే వాళ్ళకి పెన్షన్ ఎలిజిబుల్ కావాలండి. ఎలిజిబుల్ కాలేదని ఆ బాధ. అందుకనే మేము ఎలిజిబుల్ లిస్ట్లో పెట్టినాం, కాకపోతే పెన్షన్ రిలీజ్ కావట్లేదు. ఓకే, చూస్తున్నాం కదా, పెన్షన్ ఇంకా రిలీజ్ కాలేదు. మొత్తం 25 ఇచ్చారంటారు బ్రదరు, దాంట్లో 11 మాత్రమే శాంక్షన్ అని, ఇంకా 11 ఒక్కరే కాదు కాలేదంటున్నారు.